హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫుడ్ ఒరిజినల్స్. ఈరోజు మనం ఒక స్పెషల్ డిష్ చేయబోతాం. దీంతో పాటు ఇది గోంగూర చెట్టు. ఈ గోంగూరతో మనం ఒక డిష్ చేయబోతాం. ఆల్రెడీ మనం గోంగూర పచ్చడి చూసినాం మన వీడియోస్లో కదా. ఈరోజు మనం ఈ గోంగూరతో చికెన్ విత్ గోంగూర అంటే గోంగూర చికెన్ చేయబోతాం. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది గోంగూర చెట్టు ఇలా ఉంటాయి. గోంగూర చెట్లు తెలియని చూసుకోండి ఈ విధంగా ఉంటాయి గోంగూర అనేది. ఈరోజు మనం ఈ గోంగూరతోనే మనం స్పెషల్ డిష్ చేయబోతాం, అది విలేజ్ స్టైల్లో. ఓకేనా? ఈరోజు మనం ఒక 2 కట్టలంత గోంగూర కోసుకుందాం, సరిపోతుంది మనకి. సో ఈ గోంగూర మనం 2 కట్టలంత కోసుకుందాం. గోంగూర చాలా ఫ్రెష్గా ఉందబ్బా, వర్షాలు బాగుపడినాయి కదా, ఏం చీడలు లేకుండా ఆకులు మాత్రం భలే ఫ్రెష్గా ఉన్నాయి. ఇది గోంగూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. వర్షం పడింది కదా, భలే ఉంది గోంగూర. ఈరోజు వెజ్ నాన్ వెజ్ కంబైన్ చేసి విలేజ్ స్టైల్లో గోంగూర చికెన్ చేయబోతాను. చూడండి మీరు కూడా 2-3 సార్లు టేస్ట్ తిన్నాను, టేస్ట్ మాత్రం భలే వచ్చింది. ఈసారి కూడా అదే విధంగా చేద్దాం. ఇది సెమీ గ్రేవీగా వస్తుంది, కర్రీగానే తినచ్చు, ఫ్రైగా కూడా తినచ్చు, సైడ్ డిష్గా తినచ్చు, దోశలకు కూడా తినచ్చు. మంచి డిష్ ఇది, హెల్తీ డిష్ కూడా. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఇప్పుడు మన గోంగూర చికెన్కి ఫస్ట్ పొయ్యి మీద పెనం పెట్టినాము, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కింది బా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, మేము మసాలాలు ఎక్కువ వాడట్లేదు, ఒక 4 లవంగాలు వేస్తున్నాను అంతే. మీరు కావాల్సిన కొంచెం గరం మసాలా పౌడర్ కావాలంటే వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? మీకు విషయం చెప్పడం మర్చిపోయినా, మన చికెన్ క్లీన్ చేసుకున్నాము. ఈ చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నా. ఉప్పు నీళ్ళు నానబెట్టడం వల్ల యూజ్ ఏమంటే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది, కొద్దిగా ఉప్పు పడుతుంది అనమాట. సో మీరు కూడా ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి. మీరు ఉప్పులో నానబెట్టుకోలేకుండా వీలు లేకుండా పోతే అట్లా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏమి లేదు. ఈ ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా, మరి ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం, తొందరగా మగ్గుతాయి ఎర్రగడ్డలు. ఎర్రగడ్డలు ఇప్పుడు ఏగుతున్నాయి బా, లైట్గా బ్రౌన్ కలర్ అవుతున్నాయా. ఇప్పుడు మనం దీంట్లో మిగతా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకుందామా. వాళ్ళు మరీ ఫుల్ బ్రౌన్ కలర్ ఏం అక్కర్లేదు, ఈ మాత్రం వస్తే సరిపోతుంది మనకు గోంగూర చికెన్కి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఏందబ్బాయి అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాసన మాత్రం మగమగమగమే వస్తుంది. దీంట్లో కొద్దిగా పసుపు పొడి వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ అంతా బ్రౌన్ కలర్ వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళు నానబెట్టుకున్న చికెన్ ముక్కలు దాంట్లో వేసుకుందాం.
ఈ గోంగూర చికెన్ మాత్రం పుల్లగా చికెన్కి పులుపు పట్టుకుంటే ఆ టేస్ట్ ఎగరబ్బా. మంచి స్మెల్ వస్తుందబ్బా. ఏమి మసాలా వేయకుండా దీంట్లో ఇంకా గోంగూర అవన్నీ చేసే లోపల దీని కథ ఎట్లుంటుందో ఏమో. సరిపోదా చికెన్? పీసులు కొద్దిగా ఉడికినా అబ్బాయి. ఇప్పుడు మనకి చికెన్ స్మెల్ అంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పినా కదా. ఇప్పుడు మనం ఈ చికెన్ 1 నుంచి 1.5 కిలో మధ్యలో తీసుకున్నాం అంటే ఇంచుమించు 1.5 కేజీ ఉండొచ్చు అనుకో చికెన్. దీనికి ఇప్పుడు ఒక 4 స్పూన్లు మిరప్పొడి వేస్తాను, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాం. ఇప్పుడు ఒక 4 స్పూన్లు మిరప్పొడి వేసుకుందాం, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఏవా ఏమొస్తుందిరా, టేస్ట్, కలరు, స్మెల్ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు మాత్రం పీస్ టేస్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పీసులను ఆల్రెడీ ఉప్పు నీళ్ళు నానబెట్టాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. మీరు కూడా కొద్దిగా పీస్ టేస్ట్ చూసి ఉప్పు వేసుకోండి. తర్వాత గోంగూర యాడ్ చేసుకోవాలి మనం, కాబట్టి లాస్ట్ కూడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను, తర్వాత గోంగూర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు పీసులకు 60% వరకు ఉడికిపోయినాయి, అంటే 60% వరకు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే గోంగూర వేసుకోవాలా. కొద్దిగా నీళ్ళు తక్కువైనాయి కదా, మీరు కావాలంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే గోంగూర ఉడకాలి కదా. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకున్నాను, మీరు కూడా నీళ్ళు అవసరమైతే యాడ్ చేసుకోండి. కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఆకు ఉడికేంత. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకున్నాను. మనం ఇప్పుడు 1.5 కేజీ చికెన్ తీసుకున్నాం కదా, దీనికి ఇంచుమించుగా 200 గ్రాములు గోంగూర, అంటే ఇంచుమించుగా ఒక 2 కట్టలు అనుకోండి. ఆ 2 కట్టలు గోంగూర తీసుకొని ఈ మరొక ఆకులే ఒలుచుకోవాలా. ఆకులే ఒలుచుకొని కొంచెం సన్నగా కట్ చేసుకుంటామంటే మనం బాగా దీంట్లో మెల్ట్ అవుతుంది, బాగా ఆకులు బాగా పెంచడం వల్ల తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఈ మరి కట్ చేసుకున్నాం గోంగూరని, ఓకేనా. ఇప్పుడు మనకు 60 to 70% చికెన్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం గోంగూర తీసి దీంట్లో వేసుకున్నాం. చికెన్ గోంగూర పుల్లగా గోంగూర మరి ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ గోంగూర వేసుకున్నారనుకోండి, కొన్ని గోంగూర పులుపు ఎక్కువ ఉంటాయి. సో చూసుకొని గోంగూరను వేసుకుంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన మెజర్మెంట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గోంగూర వేసిన తర్వాత కొద్దిగా మంట తగ్గించి మనం దీన్ని బాయిల్ చేసుకోవాలా. ఇప్పుడు గోంగూర వేసుకున్నాం కదా బా, ఇప్పుడు ఇది బాగా ఈ ముక్కలు బాగా మిక్స్ అయ్యే మాదిరిగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే నీళ్ళు ఏమన్నా తక్కువ ఉంటే కొద్దిగా ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ పెట్టి మూసి పెడదాం. ఒక 5 నిమిషాలు మూసి పెట్టినామంటే ఈ గోంగూర ఈ ముక్కలకి బాగా పట్టుకుంటుంది అనమాట. కదా ఆహా, గుమలాడుతూ ఉందబ్బా గోంగూర చికెను. రే ఏం వచ్చిందిరా గోంగూర చికెను, ఏముందబ్బా గోంగూర. ఆహా, సూపర్గా వచ్చిందబ్బా, చాలా అద్భుతంగా వచ్చింది. మీకు ఇదే విధంగా చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూసినారంటే
గోంగూర సపరేట్ చికెన్ సపరేట్గా తినరు, రెండు వేసుకొని ఒకే గిన్నెలు వేసుకొని తినాల్సిందే. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ గంట మీద నొక్కేది మాత్రం మర్చిపోద్దండి.